లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఎర్ర బియ్యం, పెసరపప్పు, కొంచెం తక్కువ క్వాంటిటీ బెల్లంతో, ఆవు నెయ్యి, డ్రై నట్స్ తోటి కమ్మనైన ప్రసాదం పొంగలిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హాయ్ అండి, నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఈ పొంగలి కోసం 1 కప్ రెడ్ రైస్కి 1.5 కప్పు ఆర్గానిక్ బెల్లం పౌడర్ అనమాట. అందుకే కలర్ కొంచెం డార్క్గా ఉంది. 1 కప్పు రెడ్ రైస్ అనమాట. ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండి లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న పెసరపప్పుని 3/4 కప్పు వరకు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 1/2 కప్పు లేదంటే 1/4 కప్పు కూడా తీసుకోవచ్చు. 1/2 కప్పు వరకు జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పులు అనమాట. రెడ్ రైస్, పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేయాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్నట్లయితే నీళ్ళన్నీ శుభ్రంగా పోయి పెసరపప్పు, బియ్యం పొడి పొడిగా వస్తాయన్నమాట. కొంచెం సేపు అలాగే వదిలేసి మనం డ్రై నట్స్ని ఫ్రై చేసుకుందాం. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ని ఎర్రగా వేయించుకొని అదే బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కుక్కర్లోకి ఒక 2 స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకొని స్ట్రైనర్లో వేసి పెట్టుకున్న పెసరపప్పు, బియ్యాన్ని కూడా కుక్కర్లోకి వేసుకుని వేయించుకోవాలి. స్ట్రైనర్లో అలాగే వదిలేయటం మూలన పొడి పొడిగా ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని ఇవి కొంచెం ఎర్రగా వేగాక రెడ్ రైస్, పెసరపప్పు కలిపి 1.75 కప్పు వరకు అయ్యాయి కాబట్టి మనం 5 నుంచి 6 కప్పుల వరకు వాటర్ని పోసుకోవచ్చు. నేను ఇక్కడ 6 కప్స్ వరకు వాటర్ని పోసాను. అంటే పొంగల్ కన్సిస్టెన్సీ కొంచెం పలుచుగా రావాలంటే వాటరు 1-2 కప్స్ ఎక్స్ట్రా పోసుకుంటే బాగుంటుంది. 4 స్టీమ్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అప్పుడు మెత్తగా ఉడుకుతుంది అనమాట. అన్నం చక్కగా మెత్తగా ఉడికింది కదండి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న 1.5 కప్పు బెల్లానికి ఒక 1.5 కప్పు వాటర్ని పోసి కరిగించుకోవాలి. మరీ పాకం రావాల్సిన పని లేదండి, కొంచెం చిక్కబడితే సరిపోతుంది. ఒక పొంగు వచ్చాక దంచి పెట్టుకున్న 5-6 యాలకులు, ఆ తర్వాత ఒక 4 లవంగాలను కూడా వేసుకొని బెల్లం పాకంలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని ఉడికించి పెట్టుకున్న రెడ్ రైస్, పెసరపప్పు అన్నంలోకి పోసుకొని అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. బెల్లం పాకం అంతా అన్నంలో చక్కగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత మరొక 2 స్పూన్స్ ఆవు నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంక ఇప్పుడు ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ ఉన్నాయి కదా, జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు, వీటిని కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకొని వేరొక బౌల్లోకి తీసుకుంటే మన రెడ్ రైస్ ప్రసాదం పొంగలి రెడీ అయిపోయినట్లే. ఈ పొంగలికి నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఈ పొంగలి కోసం పెసరపప్పు, ఎర్ర బియ్యం, ఆవు నెయ్యి, మామూలుగా 2 కప్స్ వరకు బెల్లం వేస్తారు. మనం ఇక్కడ 1.5 కప్పే బెల్లం వాడామన్నమాట. డయాబెటీస్ ఉన్నవాళ్ళు కొద్దిగా తింటే షుగర్ లెవెల్స్ ఇమీడియట్గా ఏం పెరగవు అనమాట. మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.